శ్రీకృష్ణుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తాడంటారు? నిజంగా పూజలు ఎక్కువ చేసే వాళ్ళనా? లేకపోతే కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టే వాళ్ళనా? చక్కగా పూలతో బాగా అలంకరించే వాళ్ళనా? ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తాడు అన్న విషయాలు నిజంగా భగవంతుడికి నిజమైన ప్రియమైన భక్తుడు ఎవ్వరు అన్న విషయాలని భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగంలో మనకి 12వ శ్లోకం 13వ శ్లోకం మనకి తెలుపుతున్నాయండి. దీని యొక్క అర్థాలు వింటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయి అర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః. అంటే ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా మైత్రితో, స్నేహపూరితంగా మరియు కారుణ్యంతో ఉంటారో వారే నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారండి. అంతేకాకుండా వాళ్ళు ఆస్తి లేదా ధనంపై మమకారాన్ని, ఆసక్తి రహితంగా ఉంటారు. అంటే ఎవరైతే ధనానికి, డబ్బుకి సంబంధించి దాని మీద ఆసక్తి అనేది లేకుండా అనాసక్తితో ఉంటారో అటువంటి వారు, మరియు అహంకారం లేకుండా సుఖము, దుఃఖము రెండిటి యందు ఒకే విధంగా ఉండేవారు. అలాగే సర్వదా క్షమించే మనసుతో ఉండేవారు. ఇంకా చెప్తున్నారండి. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు తృప్తితో ఉండాలంట, భక్తితో ఉండాలంట. ఆ భగవంతుడితోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధుల్ని నాకే అర్పించి ఉంటారు అని చెప్తున్నారు. చూడండి ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా ఉండేవాళ్ళు. అంటే 81 జీవరాశులు ఏవైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశుల యందు కూడా మనిషి అన్నవాడు భక్తుడు అనిపించుకున్నవాడు ఎవ్వరైనా సరే ఇక్కడ ద్వేష భావం అనేది లేకుండా ఉండాలి. మనం ఒక్కొక్కరిని చంపేసుకుంటాం, నరికేసుకుంటాం. కక్షల, అసూయ, ద్వేషాలతో మనం ఎంతో బతుకుతున్నామండి ఈ భూమి మీద నిజంగా. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తులకి? ద్వేష భావనే అనేది లేకుండా ఉండాలంట. మరి మనలో ద్వేషం ఉందా? ప్రేమ ఉందా? మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే మనం దేన్ని కోల్పోతున్నామో, దేన్ని పెంపొందించుకుంటున్నామో మనకి తెలియాలి కదా మరి. అంతే కాదండి. స్నేహపూర్వకంగా ఉండాలంట. సమస్త ప్రాణుల పట్ల. కారుణ్యంతో ఉండాలంట. వాళ్ళే నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నాడండి. మరి మనలో ఇది ఉందో లేదో చూడాలి. అన్నది కాకుండా ఆసక్తి భినరశ్వింగక అంటే డబ్బు పైన, ధనం పైన అస్సలు మమకారం ఉండకూడదు. అహంకారం లేకుండా కూడా ఉండాలి. ఇగో అనేది అసలు నేనే చేస్తున్నాను, నేనే ఉన్నాను, నేను అన్నది లేకుండా ఉండాలి. అంతే కాదండి. ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏంటి అంటే సమదుఖాలని అంటే సుఖదుఖాలని సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా రెండిటిని మనం ఒకే విధంగా ఉండాలంట. సుఖమొచ్చిందని సంతోషపడుకోకూడదు. అలాగే దుఃఖమొచ్చిందని కూడా మనం బాధపడిపోకూడదు. అంతే కాకుండా ఎప్పుడూ మనకి ఎవరైనా అన్యాయం చేసిన కష్టం వచ్చినా, ఒకళ్ళ వల్ల నష్టం కలిగినా, ఏదైనా బాధకి గురి అయినా సరే, అది మనస, వాచ, కర్మణ ఏ విధంగా అయినా సరే వాళ్ళని సర్వదా క్షమించే మనసుతో ఉంటారంటండి వాళ్ళు. ఏంటి ఆయనకి ప్రియమైన భక్తులు. ఎల్లప్పుడూ వాళ్ళు తృప్తితో ఉంటారంట. వాళ్ళు భక్తితో ఆ యొక్క శ్రీకృష్ణుడి యందే ఏకమైపోయి ఉంటారంటండి. వాళ్ళ ఆత్మ నిగ్రహంతో ఉంటారంట. దృఢ సంకల్పంతో ఉంటారంట. ఆళ్ళ యొక్క మనస్సుని, బుద్ధిని కూడా శ్రీకృష్ణుడికి అర్పిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నవాళ్ళు అంటే ఆత్మపరంగా ఉన్నతికై ఉండేవాళ్ళు ఏం చేయాలి అంటే ఆత్మతో అనుసంధానం అవ్వాలి. ఆత్మ నిగ్రహం అంటే ఏంటి? బుద్ధిని వివేకంతో బు మనం ఆత్మ, అనాత్మ విచారణ చేసుకొని మనసు లేకుండా చేసుకోవాలి అని చెప్తున్నారిక్కడ. మనసుని, బుద్ధిని నాకే అర్పించాలంటే ఏంటి? మనసు అనేది లేకుండా చేసుకొని, ఆ బుద్ధిని నేను చేస్తున్నాను కాదు, నా ఆత్మ చేస్తుంది. ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అని అనుకోవాలంట. దీనికి ఇంకా బాగా వివరణ అయితే తన యొక్క సాకార రూపం పట్ల భక్తియే శ్రేష్టమని చెప్పాడు గదండీ శ్రీకృష్ణుడు 11వ శ్లోకం, 12వ శ్లోకంలో చెప్పిన తరువాత ఇప్పుడు ఈ 13-19వ శ్లోకం వరకు కూడా తన యొక్క ప్రేమయుక్తమైన భక్తుల లక్షణాలను ఇక్కడ వివరిస్తున్నాడండి. సర్వభూతముల పట్ల
ద్వేషరహితంగా ఉండేవాడు. సమస్త ప్రాణుల్ని కూడా భగవంతుని యొక్క అణువులతో భగవంతుడు అంశలే అని భక్తులు తెలుసుకుంటారంట. ఎవరు తన యొక్క నిజమైన భక్తుడు అయితే. ఒకవేళ వారు ఇతరుల పట్ల ఈర్ష్య భావాన్ని పెంచుకుంటే అది స్వయంగా ఆ భగవంతుడు పట్లే ఈర్ష్య పడినట్లు లెక్క అని చెప్తున్నాడండి. కాబట్టి తమకు హాని చేసే వారి పట్ల కూడా శత్రువుగా తత్వం కానీ దేశ భావంతో కానీ ఉండడు నాకు నిజమైన భక్తుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే స్నేహపూర్వకంగా అలాగే కారుణ్య భావంతో ఉండుట అనేది ఆయన యొక్క భక్తుడిలో ఉండే లక్షణం అంట. భక్తి అనేది సమస్త ప్రాణుల పట్ల ఏకత్వ భావాన్ని కలిగిస్తుందంట. వన్నెస్ లో జీవిస్తాడంటండి. ఎందుకంటే అవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క బిడ్డలే. భక్తిలో ఇతరులను తనకంటే వేరనే భావంలో చూడటం అనేది ఇంతటితో ముగిసిపోతుంది. ఎందుకంటేనండి భక్తుల్లో దయ అనేది మర్యాదని పెంచుతుందంట. ఎప్పుడైతే ఏకత్వంలో ఉంటారంటే నేను వాళ్ళు ఒకటే అన్న భావన కలుగుతుంది కదా మనకి. ఇతర ప్రాణుల కష్టాల పట్ల సానుభూతిని కూడా పెంచుతుందంటండి. ఆస్తిపాస్తుల పట్ల మమకారం అనేది ఆసక్తి లేకుండా ఉండాలని చెప్తున్నాడు. దానికి అహంకార రహితంగా ఉంటామంట. దానివల్ల భక్తికి ఉన్న ప్రధాన శత్రువు ఏంటి? గర్వం. ఆ గర్వం అనేది నేను నాది అనే భావనతో వస్తుందండి. ఆ భావనని నిర్మూలించుకుంటే వ్యక్తికి అసలు ఆధ్యాత్మిక పదంలో పురోగతి లభించదంట. అందువల్ల దాన్ని నిర్మూలించుకోవాలి. నేను నాది అనేది నిర్మూలించుకుంటే ఆధ్యాత్మిక పథంలో ఎంతో పురోగతి లభిస్తుంది అని చెప్తున్నారండి. సూక్ష్మ బుద్ధి గల భక్తులు సహజంగానే వినయపూర్వకంగా ఉంటారంట. అంతేకాకుండా వాళ్ళు గర్వాన్ని, నేను యజమానిని, ఇది నాది అన్న భావాన్ని, అలాగే తమని తాము ఈ శరీరమే అనే తప్పుగా అనుకోవటం ఉంటాయి కదా! అవన్నీ నిర్మూలించేస్తుంటారంటండి. కష్టాల్లోనూ మరియు సుఖాల్లో కూడా వాళ్ళు సమత్వ బుద్ధితో ఉంటారంట. కేవలం తమ పరిశ్రమ మాత్రమే అంటే చేసే పనే నా చేతుల్లో ఉంది గానీ, తద్వారా వచ్చే ఫలితాలు మాత్రం ఆ భగవంతుడి చేతిలోనే ఉన్నాయి అని వాళ్ళెంతో దృఢ విశ్వాసంతో ఉంటారంటండి ఆ భక్తులు. కాబట్టి ఎలాంటి ఫలితము వారికి అందినా కూడా అంటే ఫలితాన్ని ఇప్పుడు మనం ఒకలాగా ఆశించొచ్చు. కానీ వేరే ఫలితం వచ్చిందనుకోండి, దానిని కూడా అది భగవత్ సంకల్పంగానే వాళ్ళు పరిగణిస్తారంట. మరియు వాటిని సమభావంతో స్వీకరిస్తారంట. అదే మనమైతే ఏం చేస్తామండి, ఎల్లప్పుడూ క్షమించే మనసుతో ఉండటం అనేది తప్పు చేసిన వారిని తమ యొక్క మనస్సులోని వికారాల తృప్తి కోసం దండించాలని, అలాగే భక్తులు ఎప్పటికీ కోరుకోరంటండి. ఇతరుల పట్ల ఇటువంటి ప్రతికూల భావనలను మనసులో ఉంచుకుంటే మన యొక్క భక్తంతా నాశనం అయిపోతుందంట. కాబట్టి పరిపక్వమైన భక్తులు తమ మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూరమైన భావనల్ని ఉంచుకోరు. అంటే మనకి ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం జరగాలి అనే భావన కూడా వాళ్ళ మనసులోకి రాదంటండి. అంతేకాకుండా తప్పు చేసిన వారిని క్షమించే పని కూడా ఆ భగవంతుడికే విడిచిపెట్టేస్తారంట. సర్వదా వాళ్ళేంటంటే ఎంతో తృప్తితో, సాటిస్ఫాక్షన్‌తో ఉండటం వల్ల తృప్తి అనేది మనకున్న ఆస్తిపాస్తుల్ని పెంచుకుంటే రాదు అని చెప్తున్నాడండి శ్రీకృష్ణుడు. మన కోరికలను తగ్గించుకుంటే వస్తుందంట. అంతేకాదు భక్తులు ఇంకా భౌతిక వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోరంటండి. వాళ్ళు వారికే ఉన్న దానితోనే తృప్తిగా ఉంటారంట. భక్తితో నాతోనే నిశ్చలమై వాళ్ళు ఏకమై ఉండడము అనేది వన్నెస్ అనేది ఎందుకు చెప్తున్నాడంటే, ఇంత క్రితం చెప్పినట్లు యోగము అంటే ఏంటి? ఏకమైపోవటం. అది కలయిక. భక్తులప్పుడు యోగులవుతారంటండి. ఆయనతోనే నిశ్చలమై ఏకమై ఉండటం వల్ల. ఎందుకంటే వారి యొక్క అంతఃకరణ భగవంతుని యందే నిమగ్నమై ఉంటుంది కనుక. ఈ ఐక్యమవుట అనేది అప్పుడప్పుడు వచ్చిపోయేదేమీ కాదంటండోయ్. అది నిరంతరము ఎడతెగక ఉండేదంట మనలో. ఎందుకంటే వారు భగవంతునితో తమకున్న సంబంధంలో స్థిరంగా ఉంటారు కాబట్టి. ఆత్మనిగ్రహతో ఉండడం ఎందుకు చెప్పాడంటే, భక్తులు తమ మనస్సుల్ని ప్రేమయుక్తమైన భక్తితో ఈశ్వరునితో అనుసంధానం చేస్తారు కదా! ఈ విధంగా అది ప్రపంచం నుండి విడివడిపోతుంది. అంటే ఈ బాహ్య ప్రపంచం నుండి మనం విడివడిపోతాము. మరియు వారికి మనో ఇంద్రియాలపై ఆధిపత్యం లభిస్తుందంట. మనసు మీద, మన యొక్క ఇంద్రియాల మీద మనకి అన్నటువంటి భక్తుడికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్తున్నాడు. దృఢ నిశ్చయంతో ఉండటము అంటే దృఢ సంకల్పము అనే లక్షణం ఏదైతే ఉందో అది మనకి స్థిరమైన బుద్ధి ద్వారా మాత్రమే వస్తుందంటండి. ఒకలా ఇప్పుడు చూడండి ద్వంద్వ నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు మనసు, బుద్ధి ఒకలా ఆలోచిస్తే ఇంకో క్షణంలో ఇంకొక ఆలోచిస్తుంది. అలా ఏం కాదంటండి. స్థిరమైన బుద్ధి ద్వారా మాత్రమే దృఢ నిశ్చయంతో ఉంటాడు. భక్తులు తమ బుద్ధిని శాస్త్రాల్లో ఉన్న జ్ఞానంతోనంటండి మరియు గురువు యొక్క ఉపదేశాలతో అనుసంధానం చేస్తారంట. అలా అందువల్ల
ఎంత దృఢ నిశ్చయంతో ఉంటుందంటే, మొత్తం ప్రపంచం వారిని వేరే విధంగా మార్చడానికి ప్రయత్నించినా కూడా, వారు ఒక్క ఇనుమంత కూడా తమ స్థానం నుండి కదలరు. అంటే తమ నిర్ణయాన్ని మార్చుకోరు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం కూడా శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నాడండి. మనోబుద్ధులేవనే మనస్సుని, బుద్ధిని ఎవరైతే ఆయనకి అంకితం చేయబడి ఉంటాడో ఆ జీవుడు అంటే ఆ జీవాత్మ తన సహజ స్వభావంచే భగవంతుని యొక్క దాసుడైపోతాడంటండి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకుంటాడో అప్పుడు మనం సహజంగానే మనల్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించేసుకుంటామంట. ఈ శరణాగతిలో అంటే ఈ సమర్పణలో మన మనస్సు, మన బుద్ధులే కదా ప్రధానమైనవి. వాటిని భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు మిగతా దేహమంతా కూడా అంటే శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాపంచిక ఆస్తులు మరియు ఆత్మ ఇవన్నీ సహజంగానే ఆయన సేవకే అంకితమైపోతాయి అని శ్రీకృష్ణుడు ఈ 2 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ లక్షణాలు ఉండే భక్తులే నాకు చాలా ప్రియమైన వారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడంట. అది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము మరి అసూయలతో ఉన్నామా, ద్వేషంతో ఉన్నామా, ఏకత్వంలో ఉన్నామా, సుఖదుఖాలని ఎలా చూస్తున్నాము, మన మనసు మనం సర్వభూతాల యందు సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా మైత్రి భావంతోనే ఉన్నామా, కరుణ అనేది మనలో నిజంగా ఉన్నదా లేదా, ప్రాపంచిక విషయాలపైన మరి మమకారంతో ఉన్నామా, నిరహంకారంతో ఉన్నామా, మనం సమత్వ బుద్ధితో ఉన్నామా లేదా, సంతుష్టంగా అంటే సంతృప్తితో ఉన్నామా లేదా మన జీవితంలో, మనం ఏకత్వంలో ఉన్నామా, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మరి మనకి మనం చక్కగా పరిశీలించుకుందామండి. మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.